డేటా సైన్స్లో 20, 30, 40, 50 ల్యాక్స్ ప్యాకేజ్ అని చూస్తుంటారు కదా. సో టుడే విల్ టాక్ అబౌట్ ద రియాలిటీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 3 years బ్యాక్ వీ హ్యావ్ ప్లేస్డ్ వన్ క్యాండిడేట్ విత్ జస్ట్ 10,000 రూపీస్ యాజ్ అన్ ఇంటర్న్షిప్. టుడే ఆఫ్టర్ 3 years హీఈస్ ఎర్నింగ్ 30 lakhs ప్యాకేజ్. అలాగే ఒక ఫ్రెషర్ ఉంది, అండ్ ఐ థింక్ మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు మన యూట్యూబ్ ఛానల్ ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. దిస్ ఫ్రెషర్ వాజ్ ప్లేస్డ్ విత్ అరౌండ్ 17 lakhs ప్యాకేజ్. సో నేను చెప్పేది ఏంటంటే ఈ 20 lakhs వస్తుందా 30 lakhs వస్తుందా అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అస్. అండ్ అందరికీ 20 lakhs వస్తుందా అంటే దెర్ ఇస్ నో గ్యారంటీ. కాకుంటే నేను చెప్పేది ఏంటంటే మీరు ఎక్కడో ఒక దగ్గర ఇండస్ట్రీలో ఎంట్రీ అనేది దొరకాలి మీకు. సో ఇట్ కుడ్ బి ఈవెన్ 10,000, 15,000 కూడా అయి ఉండొచ్చు. బట్ మీకు ఒక 1 year ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి, 12 to 14 lakhs ప్యాకేజ్ మినిమం ఆఫర్ చేస్తున్నాయి కంపెనీస్. అండ్ విత్ 2 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ దెర్ ఆర్ పీపుల్ ఐ హ్యావ్ సీన్ దే ఆర్ ఎర్నింగ్ మోర్ దెన్ 30 lakhs ఆల్సో. అండ్ రీసెంట్గా కూడా మాకు ఒక మల్టీనేషనల్ కంపెనీ నుండి 8 years డేటా ఆర్కిటెక్ట్ కోసము దే ఆర్ రెడీ టు పే అప్ టు 80 to 90 lakhs ఆల్సో. ఒక పక్కనేమో జాబులు పోతున్నాయి అంటున్నారు, బట్ దిస్ కంపెనీ, దిస్ ఇస్ ఎ $1 billion కంపెనీ, దే హ్యావ్ బీన్ స్కౌటింగ్ ఫర్ ద అసోసియేట్ ఫ్రమ్ లాస్ట్ 2 months. 2 నెలల నుండి 80 lakhs ప్యాకేజ్ ఇస్తామని వెతుకుతున్నా కూడా జనాలు దొరకట్లేదు. డెఫినెట్లీ యూ ట్రస్ట్ ద టెక్నాలజీ, డేటా సైన్స్ ఆర్ ఏఐ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్. సో కాకుంటే ఎక్కడో ఒక దగ్గర ఎంట్రీ అవ్వడం అనేది ఇంపార్టెంట్. అంతేగాని ఓకే నాకు 20 lakhs వస్తాయి 30 lakhs వస్తాయి ఈ ఉద్దేశంతో జాయిన్ అవ్వకండి. సో మేక్ షూర్ దట్ డెఫినెట్గా ఇంటెలిజెంట్ పీపుల్కి మంచి ప్యాకేజెస్ వస్తాయి, బట్ వీ కాంట్ అజ్యూమ్ దట్ ఎవ్రీబడి విల్ లెర్న్ అట్ ద సేమ్ ఫేస్. సో బేస్డ్ ఆన్ యువర్ లెర్నింగ్ కర్వ్, బేస్డ్ ఆన్ మన ఐక్యూ కానీ కేపబిలిటీని బట్టి ఏదో ఒక కంపెనీలో అయితే డెఫినెట్గా ఎంట్రీ పాయింట్ వస్తుంది. అక్కడ నుండి యూ బిల్డ్ యువర్ ప్రొఫైల్, అండ్ ఒక డౌన్ ద లైన్ ఒక 5 years తర్వాత చూసుకుంటే యూ విల్ బీ ఎర్నింగ్ మచ్ బెటర్ దెన్ ఎనీబడి ఇన్ ద అదర్ టెక్నాలజీస్ విత్ ద సేమ్ ఎక్స్పీరియన్స్. దట్ ఐ కెన్ డెఫినెట్లీ గ్యారెంటీ.